ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. నా జనులు గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, తన జనులైనటువంటి వారు తమ గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు అని. చాలాసార్లు మనుషులకు ఏర్పడేటువంటి గాయములను మనుషులు పైన అది మాని కనపడినట్లుగా ఉంటే చాలు అని అనుకుంటారు. లోపల అది ఎంత ప్రమాదము చేస్తుందో వారికి తెలియదు. మా ఇంటి ఎదురుగా ఒక యవనస్తుడు ఒక మధ్యరాత్రి ఏడ్చుకుంటూ తన గాయమును గీరుకుంటూ ఉన్నాడు. నేను అతని దగ్గరకు వెళ్ళి ఏమైందని అంటే, చాలా దినములకు ముందు ఒక చిన్న గుల్ల కనపడ్డది, దానికి పైపైనే దానికి మందులు రాసినప్పుడు అది ఆరినట్టుగా కనిపించింది, కానీ ఇప్పుడు ఏమైందో తెలియలేదని చెప్పాడు. ఒక వారం రోజుల తర్వాత అతని కాలు మోకాళ్ళ వరకు తీసివేసి వైద్యులు ఆపరేషన్ చేసినారు. అప్పుడు మరలా నేను అతన్ని అడిగినప్పుడు అతను చెప్పినాడు, ఆ చిన్న గాయం ఏమవుతుందో అని అనుకుంటే అది లోపల సెప్టిక్ అయి ఆ ప్రాంతాన్నంతా తినివేసిందంట. కాలు తీసేయకపోతే నువ్వు బ్రతకవని డాక్టర్ చెప్పినారు కనుక అన్నా, నా కాలు తీసివేశారు అని చెప్పారు. మనుషులు ఈ రీతిగా తమకేర్పడేటువంటి గాయాలను పైకి మందు వాటికి వేస్తే దాని ద్వారా ప్రయోజనము లేదు. ప్రభువు ఇక్కడ అదే మాటనే చెబుతున్నాడు. మానవునిలో దాగి ఉన్నటువంటి పాపపు వ్యాధికి విరుగుడుని మనుషుడు కనుక్కోకుండా పై కలిగేటువంటి బాధకు నివర్తిని చేయడానికి ప్రయత్నించితే దానివల్ల ప్రయోజనము లేదు. మానవునిలో ఏర్పడినటువంటి పాపపు గాయము చాలా భయంకరమైనటువంటిది. ఆ గాయమునకు సరైనటువంటి చికిత్స చెయ్యాలి. ఆ చికిత్స ఎక్కడున్నది? యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనుషులను పవిత్రులుగా చేస్తుంది. మానవునిలో దాగి ఉన్నటువంటి జన్మ కర్మ పాపములకు విమోచనగా యేసు రక్తము చిందించబడినది. ఆ రక్తము మాత్రమే ఆ పాపపు కోరలను వేళ్లతో సహా పెళ్లగించి మనిషికి విమోచనను అనుగ్రహించి మనిషిని పవిత్రులుగా చేస్తుంది. అందుకని పైన మనుషులకు కనిపించే పాపములకు తాము విరుగుడ నొందినామని మనుషులు అనుకోరారు. సిగరెట్ మానుకున్నాను, త్రాగుడు మానుకున్నాను అని అనేకులు చెబుతూ ఉంటారు కదా, మంచిదే. కానీ నీ పాపమునకు నీవు విమోచనను పొందుకున్నావా? నీ పాపము కొరకై యేసుక్రీస్తు కల్వరిలో రక్తమును చిందించినాడని నువ్వు గ్రహించి నీ పాపపు వేర్లను పెళ్లగించుకున్నావా? అదే ఈరోజు నీవు ఆలోచించవలసినటువంటి విషయం. పైన కనిపించే వాటికి, పైన కనిపించే గాయమునకు మందు పూసి మాన్పుకోవడం మాత్రమే కాదు, బాగు చేసుకోవడం మాత్రమే కాదు, దానిలోన ఉన్నటువంటి కల్మషమును నీవు బాగు చేసుకోవాలి. అదే యేసు నీ కొరకు చిందించిన రక్తం ద్వారా నీ పాపమునకు విరుగుడు. యేసు దగ్గరకు రండి, ఆయన మిమ్మలను ఆశీర్వదించి మీకు తన కృపను అనుగ్రహిస్తాడు. గనుడా, నీ బిడ్డలు అయ్యా తమ యొక్క అంతరంగములు దాగియున్న పాపములను శుద్ధీకరించుకొని
మీకు నమ్మకముగా జీవించే భాగ్యమును అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.